హలో ఎవ్రీవన్, మన పాలిటీ లెక్చర్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటుందంటే పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కమ్స్ అండర్ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎగ్జామ్లో అడుగుతారు, ఇంపార్టెంట్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కవర్స్ ఫ్రమ్ ఆర్టికల్స్ 36 to 51. ఆర్టికల్స్ 36 to 51. ఓకే, సో మన ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటంటే దే ఆర్ సమ్ డైరెక్టివ్స్ ఫర్ ద స్టేట్ టు డూ సంథింగ్. అంటే ప్రజల కోసం, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పీపుల్, దీస్ డైరెక్టివ్స్ ఆర్ గివెన్ టు ద స్టేట్. అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లోకల్ గవర్నమెంట్స్ అవ్వచ్చు. వాళ్ళు చేసే పాలసీస్లో, వాళ్ళు చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఈ డైరెక్టివ్స్ అనేవి దృష్టిలో పెట్టుకొని రూల్స్ ఫ్రేమ్ చేయాలన్నమాట. ఈ డైరెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే వీ హ్యావ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వీ హ్యావ్ అడాప్టెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. This Irish constitution adopted these directives from the Spanish constitution. Okay, and these directive principles are very very important. And ఈ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీటిని ఏమన్నారంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని నోవల్ ఫీచర్స్ అన్నారు. ఏమన్నారు? నోవల్ ఫీచర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మూడిటి మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఓకే, సో కాబట్టి నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో వాటి మీద మీరు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయండి, ఆ వాటిని బాగా బై హార్ట్ చేయండి ఆర్ నేర్చుకోండి. ఓకే, అండ్ దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ టుగెదర్, ఈ రెండు మనం చూస్తే వీటిని ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. So which of the following is regarded as soul of the constitution? It is the DPSP, Directive Principles of State Policy, and it is the Fundamental Rights. ఈ రెండింటిని సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఓకే, సో దే కంటైన్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రిన్సిపల్స్ ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే పీపుల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, పీపుల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు అనే విధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. వెరాజ్ రైట్స్ వచ్చేసరికి పీపుల్ రైట్స్, ఓకే, ఫండమెంటల్ రైట్స్లో. సో దే ఆర్ వెరీ బేసిక్ రైట్స్ విచ్ ఎవ్రీ సిటిజన్, ప్రతి సిటిజన్కి ఉన్న రైట్స్ అనమాట అవి. ఈ రెండింటిని కలిపితే మనం సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ రైట్స్. అండ్ గ్రాన్విల్ అస్టిన్ ఏమన్నారంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కూడా అడుగుతారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డెడ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇట్ ఈస్ గ్రాన్విల్ అస్టిన్. ఓకే, సో దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్గా దే ఆర్ ద ఐడియల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ద ఐడియల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్ దట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ ఎనాక్టింగ్ లాస్. మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ కానీ పాలసీస్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేయాలి. ఓకే, అండ్ ఇవి కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రికమెండేషన్స్ టు ద స్టేట్ అని కూడా అవ్వచ్చు. ఇన్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. అంటే ఈ లెజిస్లేటివ్ మ్యాటర్స్లో కూడా ఇది ఒక సజెషన్స్లా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఆర్టికల్ 36 ఏం చెప్తుందంటే స్టేట్ డెఫినేషన్ గురించి చెప్తుందన్నమాట. సో సేమ్ యాజ్ పార్ట్ 3లో మనకు ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో ఈ స్టేట్ డెఫినేషన్ గురించి చూసాం. స్టేట్ అంటే ఏమేమి వస్తుందంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అండ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అండ్ లోకల్ అథారిటీస్లో కూడా ఈ మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. నెక్స్ట్ ఆల్ పబ్లిక్ అథారిటీస్. నెక్స్ట్ ఆల్
ప్రైవేట్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు స్టేట్ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తున్నప్పుడు అది కూడా ఈ స్టేట్ కిందకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఉందనుకోండి, హైదరాబాద్ మెట్రో బిల్డ్ చేస్తుంది. హైదరాబాద్ మెట్రో బిల్డ్ చేసినప్పుడు అది స్టేట్ ఎల్ఎన్టీకి ఇచ్చింది కాబట్టి స్టేట్ పర్పస్ అక్కడ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఎల్ఎన్టీ అక్కడ, అది కూడా అక్కడ ప్రైవేట్ ఏజెన్సీ అయినా అది కూడా స్టేట్ కిందకి వచ్చేస్తుంది అనమాట డెఫినేషన్. ఓకే, సో అర్థం చేసుకోండి అది. నెక్స్ట్, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది గవర్నర్ జనరల్స్కి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ మనకి గవర్నర్ జనరల్కి, గవర్నర్ ప్రావిన్సెస్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు నాట్ జస్ట్ గవర్నెన్స్ మాత్రమే, రూలింగ్ మీద మాత్రమే కాదు, అక్కడ భారత ప్రజలకి మీరు ఎంతో కొంత వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేయాలి, వెల్ఫేర్ మెజర్స్ కూడా తీసుకురావాలి అని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సో దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రిజంబల్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు గవర్నర్ జనరల్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ద ప్రావిన్సీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్, దానికి ఇప్పుడు ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి డిఫరెన్స్ ఏంటంటే ఈ డిఫరెన్స్లో ఇంతకుముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి గవర్నర్ జనరల్స్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్స్ట్రక్షన్స్లా పనిచేస్తూ ఉంటాయి. ఎవరికి? ఫర్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఫర్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చేస్తుందంటే మనకి ప్రియంబల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పేసి ఐడియల్స్ ఉన్నాయి కదా. ఈ ఐడియల్స్ని అచీవ్ చేయడం కోసం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కొన్ని డైరెక్టివ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎకనామిక్ డెమోక్రసీ అండ్ సోషల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ డైరెక్టివ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ డెమోక్రసీ అండ్ సోషల్ డెమోక్రసీ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. అంటే నాన్ జస్టిసబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనకి ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉందనుకుందాం. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది రూల్స్ ఉన్నా కానీ అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజెసే చూస్తున్నాం. విలేజెస్లో మెన్కి ఒకలాగా పే చేస్తారు, ఉమెన్కి ఒకలాగా పే చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫీల్డ్లో ఏమన్నా వర్క్ చేసినా లేకపోతే కంపెనీస్లో కూడా మెన్కి ఒకలాగా ఉమెన్కి ఒకలాగా పేమెంట్ చేసే పరిస్థితి ఉందన్నమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఓకే ఈక్వల్గానే పే చేస్తాయి, బట్ స్టిల్ అంటే అది ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి ఉంది కదా. మరి ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి అని మనం కోర్టుకు వెళ్ళి అడగలేము అనమాట. ఓకే, సో దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. అఫ్కోర్స్ అది ఒక చట్టంగా చేస్తే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చట్టంగా చేయకుండా, యాక్ట్గా చేయకుండా కనుక ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాం. ఓకే, అండ్ నో లీగల్ యాక్షన్ కెన్ బి టేకెన్ ఫర్ దేర్ వైలేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఆ ఫీల్డ్లో వర్క్ చేసేటప్పుడు మెన్కి ఒకలాగా ఉమెన్కి ఒకలాగా పేమెంట్ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయలేరు. నో లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం లేదు. ఓకే, సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఆ ప్రిన్సిపల్స్ చెప్పుకునేటప్పుడు మీకు చెప్తాను. అండ్ ఈవెన్ కోర్ట్స్ కూడా కెనాట్ కంపెల్ ద సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ టు ఇంప్లిమెంట్ దెమ్. వీటిని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి కోర్ట్స్ కూడా కంపెల్ చేయలేవు లోకల్ గవర్నమెంట్స్ని. అఫ్కోర్స్ అవసరమైతే దాన్ని అది ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్స్ అయితే కొన్ని ఇస్తుంది, కానీ అది జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా, జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా కోర్ట్స్ కొంత ఎక్స్ట్రా ఎడ్జ్కి వెళ్తున్నాయి. ఎక్స్ట్రా ఎడ్జ్కి వెళ్ళి వీటిని ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ అనమాట. అంటే
ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అనమాట. బట్ ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఒక గవర్నమెంట్ తన గవర్నెన్స్లో వీటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దెమ్ ఇన్ మేకింగ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ అవ్వచ్చు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు అప్లై దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వైల్ మేకింగ్ లాస్. లాస్ ఎలా పడితే అలా చేయడానికి లేదు, వీటిని దృష్టిలో పెట్టుకొని లా చేయొచ్చు. ఓకే, అందుకనే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉమెన్కి కొంత సోన్స్ అమౌంట్ అని చెప్పి మీ అకౌంట్లో ఎంత వేస్తామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చిల్డ్రన్కి ఇప్పుడు మన అమ్మ ఒడి అని చెప్పేసి పేమెంట్ చేస్తున్నారు. ఓకే, చిల్డ్రన్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి పంపిస్తే మేము ఇంత పే చేస్తాము మదర్స్కి అని చెప్పేసి చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టు అపీస్ ద పీపుల్ ఫర్ ఓట్స్ అట్రాక్ట్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మన కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి. ఏంటంటే యూ హ్యావ్ టు అప్లిఫ్ట్ ద పూర్. సో ఈ పూర్ని అప్లిఫ్ట్ చేయాలి అని అంటే ఇవి చేయాల్సిందే. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో మరి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్లో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రోల్ ఉంటుందా అంటే ఎస్, రోల్ ఉంటుంది. సో జ్యుడిషియల్ రివ్యూలో వీటిని కోర్ట్స్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకొని కూడా జడ్జిమెంట్స్ ఇస్తుంది. ఓకే, సో ఇదేంటంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లాస్ని కూడా కోర్ట్స్ చూస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఆధార్ ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ ఉండాలి అనే రూల్ ఏదైతే ఉందో ఇట్ కాంట్రడిక్ట్స్ ద రైట్ టు ప్రైవసీ అనమాట. ఇప్పుడు ప్రతి దానికి, ప్రతి రూల్కి, ప్రతి సిస్టంలో ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఆఫీస్లో మనకు అడిగేది ఏంటి? ఆధార్ అడుగుతున్నారు. సో ఆధార్ ఈజ్ అగెయిన్స్ట్ యువర్ రైట్ టు ప్రైవసీ. బట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎందుకు అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఎఫెక్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏం చెప్తుంది అని అంటే అప్లిఫ్ట్ ద పూర్ అంటుంది. అప్లిఫ్ట్ చేయాలి అని అంటే వాళ్ళకి కొంత మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కొంత స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మరి దాంతోపాటు ఎవరైతే అర్హులు కాదో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయాలి. అవునా? సో ఎలిమినేట్ చేయాలి, అర్హులు కానోళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి అంటే ఎలా ఎలిమినేట్ చేయగలరు? బై బ్రింగింగ్ ఆధార్ లాంటి స్కీమ్స్. ఆధార్ తీసుకురావడం వల్ల డూప్లికేషన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు, ఈ లీకేజెస్ని ఎలిమినేట్ చేయొచ్చు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో. ఓకే, సో ఆధార్ వల్ల ఇప్పుడు ఆ పర్సన్కి కారు ఉందా, బైక్ ఉందా, లేకపోతే సొంత ఇల్లు ఉందా, ఇవన్నీ వచ్చేస్తాయి. స్టిల్ అదంతా ఇంటిగ్రేట్ చేయాల, కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట డీటెయిల్స్. సో అప్పుడు ఆ పర్సన్కి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ బెనిఫిట్ ఎలిజిబుల్ ఉందా లేదా అనేది ఈజీగా చెక్ చేసి అతన్ని ఇన్ఎలిజిబుల్ కూడా చేయొచ్చు విత్ ఆధార్. బట్ దట్ ఆధార్ ఈజ్ అగెయిన్స్ట్ రైట్ టు ప్రైవసీ. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసినప్పటికీ స్టిల్ ఆధార్ యాక్ట్ని, ఆధార్ ఉండడాన్ని కూడా వాటిని అప్హోల్డ్ చేసింది అనమాట. అంటే డేటాని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, దాంతోపాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆధార్ ఉండాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వేర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ come in effect, then ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 మీద లిమిటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఫండమెంటల్ రైట్స్ మీద ఉండే అవకాశం ఉంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ కొంతమందికి ఇప్పుడు స్కాలర్షిప్ ఇస్తున్నారు అనుకోండి. ఇస్తున్నప్పుడు దే ఆర్ పూర్, రియల్లీ ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు అందరూ సమానం మాకు కూడా ఇవ్వండి అని అనడానికి కొంతమందికి లేదు. ఎందుకు అని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లాని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదన్నమాట. ఓకే,
సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది కాబట్టి వీఆర్ గివింగ్ స్కాలర్షిప్ అని చెప్పేసి గవర్నమెంట్ వాదన, అందరికీ ఇవ్వలేమని చెప్తుంది. ఓకే, సో ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 మీద రెస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది వెన్ దేర్ ఈజ్ ఏ ఎఫెక్ట్ టు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని క్లాసిఫై చేయడం అంటూ ఏమీ లేదు. కానీ జనరల్గా అందులో ఉన్న కంటెంట్ బట్టి, అందులో ఉన్న డీటెయిల్స్ బట్టి అండ్ ఆర్టికల్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఆ రూల్స్ ఆర్టికల్స్ బట్టి వీ కెన్ క్లాసిఫై ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంటూ 3 టైప్స్. సో అవి ఏంటంటే, ఒకటి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, థర్డ్ వన్ వచ్చి లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటారు. ఓకే, సో ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సోషల్ అండ్ ఈక్వల్ జస్టిస్ని అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సోషలిస్టిక్ అంటే ఐడియాలజీ ఆఫ్ సోషలిజంని రిఫ్లెక్ట్ చేస్తాయి ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. మనం ఎకానమీలో చదువుకుంటాం ఏంటంటే 5 year ప్లాన్స్. 5 year ప్లాన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం సోవియట్ రష్యా నుంచి తీసుకున్నాం. ఓకే, అంటే ఈ ప్లానింగ్ ద్వారా ఏంటంటే ఈ పోవర్టీని తగ్గించడం, నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం. సో ఇదంతా కూడా ప్లానింగ్ ద్వారా తీసుకొచ్చాం. సో ప్లానింగ్లో కూడా మనం ఈ సోషలిస్టిక్ ఐడియల్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి అన్నమాట. సో అదేవిధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని ఆర్టికల్స్ వచ్చేసరికి ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయి అంటే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే, ద స్టేట్ షల్ ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సోషల్ ఆర్డర్ దట్ ఈస్ పర్మిటెడ్ బై సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అంటే సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ని అందరికీ అందిస్తూ ఒక సోషల్ ఆర్డర్ అనేది తీసుకురావాలి. అండ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ద స్టేట్స్ ఆల్సో స్ట్రైవ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. అంటే అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి. సో ఇన్ఈక్వాలిటీస్ కానీ మన దేశంలో ఏం జరుగుతుంది? రిచ్ ఆర్ బికమింగ్ రిచ్, పూర్ ఆర్ బికమింగ్ పూర్. సో మనం ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మనం ఇంతకుముందు ఫాలో అయ్యాం. ట్రికిల్ డౌన్ అంటే ఏంటి? ముందు పైన ఉన్నోళ్ళు డెవలప్ అయితే ఆ పైన నుంచి కింద స్థాయి వరకు అది డెవలప్ అయింది. ఇప్పుడు అలా కాదు, బాటమ్ అప్ అప్రోచ్ చూస్తున్నాం. అంటే కింద నుంచి మనం కింద ఉన్న వాళ్ళని ముందు డెవలప్ చేసుకుంటూ పై వరకు మనం తీసుకురావాలి అని. ఓకే, సో ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేయాలి. ఇన్కమ్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, ఫెసిలిటీస్లో, ఆపర్చునిటీస్లో. ఓకే, ఆ ఇన్ఈక్వాలిటీస్ని మనం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసాం అనుకోండి, ఒక విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని అంటే అర్బన్ లెవెల్తో పాటు అక్కడ నీకు అర్బన్ ఏరియాస్లో ఉన్న ఆ డ్రైనేజ్ సిస్టమ్, స్కూల్ సిస్టమ్, ఇవన్నీ ఒక విలేజెస్లో కూడా తీసుకొచ్చామనుకో అర్బన్ ఏరియాస్లోకి ఎందుకు మూవ్ అవుతారు? ఇప్పుడు అర్బన్ నుంచి రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది? ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్ లేకపోవడం. సో ఈ ఆపర్చునిటీస్, ఈ ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేయాలి. ఓకే, సో అని ఆర్టికల్ 38 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే, ద స్టేట్ షల్ సెక్యూర్ యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్. యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే అందరూ పని చేసుకునే అవకాశం, అందరికీ బెటర్ వర్కింగ్ కండిషన్స్ అనేవి చూడాలి. ఆర్ అందరికీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు అచీవ్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ కల్పించాలి. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, విలేజెస్లో మన్రేగా స్కీమ్ ఉంది. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది? 100 days ఆఫ్ గ్యారంటీడ్ వర్క్ అనేది కల్పిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్కీమ్ కూడా మార్చింది. ఓకే, సో ఇది ఎందుకు తెచ్చామంటే యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ అనేది తీసుకురావాలని చెప్తుంది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అఫ్కోర్స్ ఇది ఓట్ సీకింగ్ అవ్వచ్చు, ఈ మన్రేగా స్కీమ్ వల్ల ఓట్లు వచ్చాయి గవర్నమెంట్స్కి, కానీ ఇది యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్తుంది. ఇప్పుడు విలేజెస్లో జనరల్గా ఏంటి, అగ్రికల్చర్ ఆ టైం సోయింగ్ టైం అవ్వచ్చు, లేకపోతే కటింగ్ అప్పుడు మాత్రమే
అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మిగతా టైంలో ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఆకలితో ఉండే పరిస్థితి. సో అందుకనే యాడిక్వేట్ ఆఫ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ తీసుకొచ్చి మన్రేగా స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ కామన్ గుడ్. ఇది కూడా ఆర్టికల్ 39 కిందకు వస్తుంది. అంటే అందరికీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అలా ఉండకూడదు, అందరికీ కూడా. అందుకనే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ సప్లైయింగ్ వాటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. ప్రతి చోటకి మనం వాటర్ మనం అందించాలి, ప్రతి చోట ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నాం. ఓకే, సో అందరికీ కుకింగ్ కోల్ అందరికీ కూడా ఈ గ్యాస్ సప్లై మనం చేస్తున్నాం, ఎందుకంటే అందరికీ అది అందుబాటులో తీసుకురావాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. మనం మోనోపోలీస్ని ప్రివెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద మోనోపోలీస్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక ఒకళ్ళ చేతిలోనే ఉంటే వాళ్ళు మార్కెట్ని డిటర్మైన్ చేస్తారు, ఏ ప్రైస్ ఎంత ఉండాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఆ మోనోపోలీస్ని ప్రివెంట్ చేయడం కోసం మనం డిఫరెంట్ మార్కెట్ ప్లేయర్స్ని వెల్కమ్ చెప్తాం. నెక్స్ట్ ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అంటే మెన్తో సమానంగా ఉమెన్కి కూడా సమానమైన పే అనేది వచ్చేలా చూడాలి. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అది ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది సెకండరీ మ్యాటర్, బట్ దానికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్స్ అగెయిన్స్ట్ ఫోర్స్ఫుల్ అబ్యూస్. ఓకే, సో వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం, చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇది కూడా ఆర్టికల్ 39 కిందకి వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూత్, చైల్డ్హుడ్ అండ్ యూత్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మోరల్ ఆర్ మెటీరియల్ అబాండన్మెంట్. అంటే ఏంటంటే ఈ చిల్డ్రన్ని వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫ్యాక్టరీస్లో వాటిల్లో వాళ్ళని అలౌ చేయరు. ఫ్యాక్టరీస్లో ఎవరన్నా చిల్డ్రన్ని కనుక పెట్టుకుంటే వాళ్ళని అక్కడ శిక్షిస్తారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఇల్లీగల్ టు హైర్ ఎ చైల్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే, సో వాళ్ళ చిల్డ్రన్ యొక్క హెల్దీ డెవలప్మెంట్ కోసం వాళ్ళని కాపాడుకోవాలి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, చిల్డ్రన్కి మనం స్కూల్కి పంపించండి అని చెప్తున్నాం. స్కూల్కి పంపిస్తే గవర్నమెంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, గవర్నమెంటే మిడ్ డే మీల్స్ తీసుకొచ్చింది, ఎందుకని స్కూల్ డ్రాప్అవుట్స్ని ప్రివెంట్ చేయడం కోసం. ఓకే, సో అది. అండ్ అనదర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ద స్టేట్ షెల్ ఎన్ష్యూర్ ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో దాట్ ద జస్టిస్ ఈస్ నాట్ డినైడ్ డ్యూ టు ఎకనామిక్ ఆర్ అదర్ డిజేబిలిటీస్. ఆర్టికల్ 39A. ఈ ఆర్టికల్ 39A ద్వారా ఎప్పుడు యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో తీసుకొచ్చారు. సో అంటే ఏంటి, ఈక్వల్ జస్టిస్ అందించాలి ప్రతి ఒక్కళ్ళకి, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇప్పుడు కొంతమందికి ఎవరన్నా ఒక పర్సన్ మీద కేసు వేశారనుకున్నాం, సో అతను తన వాయిస్ కూడా వినిపించుకునే అవకాశం కల్పిస్తుంది చట్టం. అప్పుడు ఆ వాయిస్ వినిపించే క్రమంలో అతనికి కనుక ఇఫ్ ఈజ్ పూర్ అండ్ ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు హైర్ ఏ లాయర్, దాని ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ పెడితే అతనికి ఒక లాయర్ను కూడా అసైన్ చేయడం చేస్తారు. ఓకే, నెక్స్ట్ రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. అంటే ఏంటి, ద స్టేట్ షెల్ సెక్యూర్ ద రైట్ టు వర్క్, ద రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు, సిక్నెస్ అవ్వచ్చు, డిజేబుల్మెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఆర్టికల్ 41 చెప్తుంది ఇది. ఓకే, అంటే ఇప్పుడు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, పబ్లిక్ అసిస్టెన్స్ అని అంటారు దాన్ని. పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్కి పెన్షన్ ఇస్తున్నారు, సిక్నెస్ ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ డిజేబుల్మెంట్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్స్ ఇస్తుంది. ఓకే,
సో అండ్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కొంతమంది, కొన్ని గవర్నమెంట్స్. మేము మంత్లీ ఒక 2000 ఇస్తాము, వీళ్ళు ఐడెంటిఫై అని చెప్తున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ గివింగ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వీడో మనం యాజ్ ఏ వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ కాదు కావాల్సింది, స్కిల్స్, ప్రాపర్ స్కిల్స్ డెవలప్ చేసి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కనుక డెవలప్ చేస్తే చాలు, దే విల్ లుక్ ఆఫ్టర్ దెమ్సెల్వ్స్. ఓకే. సో ఆర్టికల్ 41 చెప్తుంది అనమాట ఏంటంటే రైట్ టు వర్క్ అనేది ఉండాలి అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిజేబుల్మెంట్. సో మనకి ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి చదివేసేయండి. ఓకే. సో ఏ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ 39A గురించి ఎన్నోసార్లు క్వశ్చన్లు అడిగారు. ఓకే. నెక్స్ట్, ద స్టేట్ షెల్ మేక్ ప్రావిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 42 చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను అనుకో, అక్కడ కండిషన్స్ బాగుండాలి, అక్కడ ఫెసిలిటీస్ ఉండాలి, మినిమం వర్కింగ్ కండిషన్స్ అయితే ఉండాలి. ఓకే. సో లగ్జరీస్ కాదు, మినిమం వర్కింగ్ కండిషన్స్ అయితే అక్కడ ఉండాలి. నెక్స్ట్ మెటర్నిటీ రిలీఫ్ కూడా ఇవ్వడం చేయాలన్నమాట. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నా, లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంటే వాళ్ళకి మెటర్నిటీ రిలీఫ్ పెయిడ్ పేమెంట్ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు మెటర్నిటీ టైంలో వాళ్ళకి కొంత ఒక 6 months అలాగా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎటువంటి డిడక్షన్స్ లేకుండా వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం చేస్తారనమాట. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి మెటర్నిటీ రిలీఫ్ కూడా గవర్నమెంట్స్ అందిస్తున్నాయి. అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్కి కొంత గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక డెలివరీ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ ఉమెన్కి వాళ్ళకి ఇంత అమౌంట్ 6000 ఎంతో ఇవ్వడం చేస్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 43 చూద్దాం. ద స్టేట్ షెల్ ఎన్ష్యూర్ ఎ లివింగ్ వేజ్, ఎ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొవైడ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ టు ఆల్ వర్కర్స్. అంటే లివింగ్ వేజ్ ఉండాలి, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది అందించాలి. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వర్కర్స్ అని ఆర్టికల్ 43 చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ 43 చెప్తుంది. అర్థమైందా అండి? అంటే ఇవన్నీ కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, సోషలిస్టిక్ ఐడియాలజీ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, సోషలిస్టిక్ ఐడియాలజీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్, ఇది ఆర్టికల్ 43A చెప్తుంది అనమాట. ఏంటంటే ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు సెక్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ. ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా ఓన్లీ మేనేజ్మెంట్ సైడ్ మాత్రమే కాదు, ఇక్కడ వర్కర్స్ ఆల్సో దే ఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. కాబట్టి ఇక్కడ వర్కర్స్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ కూడా ప్రమోట్ చేస్తూ ఈ ఆర్టికల్ 43 చెప్తుందన్నమాట. వర్కర్స్ యాక్టివ్గా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే. అండ్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 43A. సో ఇలా 43A, B, C ఇలా ఉన్నాయంటే ఇట్ వాజ్ యాడెడ్ త్రూ అన్ అమెండ్మెంట్ అని అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఈ 43A ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారంటే ఇట్ ఈస్ ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అనమాట. నెక్స్ట్ 47 ఏం చెప్తుందంటే ద స్టేట్ షెల్ రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎన్హాన్స్ పబ్లిక్ హెల్త్ అక్రాస్ ద కంట్రీ. ఓకే. అండ్ ఎన్హాన్స్ పబ్లిక్ హెల్త్ అక్రాస్ ద కంట్రీ. సో ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఇప్పుడున్న స్కీమ్స్లో ఈ స్కీమ్స్ ఇక్కడ మాట్లాడుతుంది చూడండి. ద స్టేట్ షెల్ రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అంటున్నారు. సో మిడ్ డే మీల్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఆ న్యూట్రిషన్, ఆ ఏజ్లో ఉన్న చిల్డ్రన్కి బెటర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందించాలి. సో మిడ్ డే మీల్స్ తీసుకొచ్చి మంచి న్యూట్రిషియస్ మీల్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్స్ అక్కడ కుక్ చేసేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది, గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే ఇస్తుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది అందించాలి ఫర్ ద పీపుల్. సో ఈ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అందించడానికి గవర్నమెంట్స్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అనమాట. అండ్ అది మాత్రమే కాదు, పబ్లిక్ హెల్త్ ని డెవలప్ చేయాలి కాబట్టి 3 టైర్ సిస్టమ్ మొహల్లా క్లినిక్స్ అంటే లోకల్ ఏరియాస్లో లోకల్ ఏరియా హాస్పిటల్స్ అని ఉంటాయి. సో అక్కడ ఒక మన దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో హాస్పిటల్స్ ఉంటాయి, ఆర్ సిటీ లెవెల్లో హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, నెక్స్ట్ సెంట్రల్ లెవెల్లో కూడా హాస్పిటల్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా 3 టైర్ సిస్టంలో మనకి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. కోర్స్ అవి ఇంకా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి, అది సెకండరీ మ్యాటర్. బట్ 3 టైర్ సిస్టమ్ అయితే డెవలప్ చేసింది గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సో ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 38 కమ్స్ అండర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 39 సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 39A సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 41 సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 42 సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 43 సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 43A కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 47 సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అని మీకు కొన్ని ఆర్టికల్స్ ఇస్తారు. నెక్స్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీయన్ ఐడియాలజీ బాగా స్ప్రెడ్ అయింది. గాంధీయన్ ఐడియాలజీ హ్యూజ్ మాసెస్ని అట్రాక్ట్ చేసింది అండ్ గాంధీ లెడ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి గాంధీయన్ ప్రిన్సిపల్స్ కూడా మనకి ఇక్కడ గాంధీ విజన్స్, గాంధీ ఐడియల్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఈ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా చూద్దాం. సో ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. మనకి స్టేట్ షెల్ ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ నెసరీ పవర్స్ అండ్ అథారిటీస్ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్. సో ఆర్టికల్ 40 చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి పంచాయత్ సిస్టమ్స్ అనేది తీసుకొచ్చాం. ఓకే, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పంచాయత్స్ తీసుకొచ్చాం. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి లోకల్ గవర్నమెంట్స్లో మున్సిపల్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఓకే, సో అయితే ఇక్కడ మున్సిపాలిటీస్ అని తీసుకొచ్చాం. ఇవి యాక్చువల్గా ఈ లోకల్ గవర్నమెంట్స్ అనేది ముందే మన కాన్స్టిట్యూషన్లో, ఈ పంచాయత్స్ అనేవి ముందే మన కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ ఆర్టికల్ 40 చెప్తుంది అనమాట, ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి అనేది ఆర్టికల్ 40 చెప్తుంది. తర్వాత స్టేట్స్ మెల్లిగా ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. తర్వాత దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యూషన్లోనే ఆ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశారనమాట. ఓకే, సో విలేజ్ పంచాయత్స్ని సెటప్ చేసి వాళ్ళకి నెససరీ పవర్స్ అనేవి ఇవ్వాలి టు ఎనేబుల్ దమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది గాంధీయన్ ఐడియాలజీ అనమాట. ఓకే, సో విలేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని గాంధీ నమ్మేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గాంధీ గారు మన కాటన్ క్లాత్స్ని బాగా ప్రమోట్ చేశారు. సో ద స్టేట్ షెల్ ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆన్ అన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేటివ్ బేసిస్. 43rd ఆర్టికల్ చెప్తుందన్నమాట, ఆర్టికల్ 43. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథనింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ద స్టేట్ షెల్ ప్రమోట్ వాలంటరీ ఫార్మేషన్, అటానమస్ ఫంక్షనింగ్, డెమోక్రటిక్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల ఆ విలేజెస్లో ఇప్పుడు కోఆపరేటివ్ సంస్థలు ఎవరైతే సెటప్ చేసుకున్నారో వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సెటప్ చేశారంటే ఆ కార్పొరేటివ్ సెటప్ ఎవరైతే పెట్టారో వాళ్ళు బాగుపడతారు. అదే కోఆపరేటివ్ సొసైటీ అంటే అందరూ కలిసి ఒక సొసైటీ కింద ఫామ్ అయ్యి వాళ్ళందరూ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ 43Bని ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఓకే, సో ఈ 43Bని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్సర్ట్ చేశారు అని క్వశ్చన్ అడిగితే మీరు 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా దీన్ని
ఇన్సర్ట్ చేశారు అని చెప్పడం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వాలంటరీ ఫార్మేషన్ ఎంకరేజ్ చేయాలి. అటానమస్ ఫంక్షనింగ్, ఇప్పుడు ఆ కోఆపరేటివ్ సొసైటీస్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు కూడా. ఓకే ఓకే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, డెమోక్రటిక్ కంట్రోల్ కూడా ఉండాలి. డెమోక్రటిక్ కంట్రోల్ అంటే ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే, సో అక్కడ ఉన్న మేనేజ్మెంట్ని ఆ ఓటర్స్ అందులో ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నారో వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్, వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గాంధీయన్ ఐడియాలజీ. ద స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, scheduled tribes and other weaker sections of the society and protect them from social injustice and exploitation. So Gandhi has more concern for the weaker section tarupuna weaker section వైపు మాట్లాడేవాళ్ళు. ఓకే, సో ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయాలి, సోషల్ ఇంజస్టిస్ని ఎక్స్ప్లాయిటేషన్ని ప్రివెంట్ చేయాలి అని ఆర్టికల్ 46 చెప్తుంది. ఇది వన్ ఆఫ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆర్టికల్ 47 కూడా ఏం చెప్తుందంటే, ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రొహిబిట్ ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ దట్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో గాంధీ ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ హీ ప్రివెంటెడ్ ద కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనమాట. సో 47th ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ని ప్రివెంట్ చేయాలి. అఫ్కోర్స్ డ్రగ్ ప్రివెన్షన్ మీద స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఈ ఆల్కహాల్ కన్జప్షన్ని స్టేటే ఎంకరేజ్ చేస్తుంది ఫర్ ఇట్స్ రెవెన్యూ. నెలకు వచ్చేసరికి ఒక 500 కోట్లు 400 కోట్లు మాకు రెవెన్యూ వస్తుంది, దీన్ని ఎందుకు నేను వదులుకోవాలి అని. సో బట్ పీపుల్, యంగ్ జనరేషన్ ఆర్ బికమింగ్ డే బై డే రెడెంట్ అనమాట. ఎందుకనంటే ఈ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ కనుక కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు, డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు ఏం చేయలేరు, దే గో ఇన్ ఎ రాంగ్ వే అండ్ దే బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఓకే, సో వీటిని బాగా తగ్గించాలి. సో గవర్నమెంట్ అదొక పాలసీగా, ఒక రెవెన్యూ సీకింగ్ సోర్స్గా ఈ కన్జప్షన్ ఆఫ్ ఆల్కహాల్ని చూడకూడదు, దాన్ని ప్రివెంట్ చేయాలి. ఓకే, సో ఈ గాంధీ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఇప్పుడు గవర్నమెంట్స్ ఏదైతే చేస్తున్నారో. ఓకే, నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ క్యాటిల్. ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు prohibit the slaughter of calves and other milch and draught cattle, and shall also make towards improving their breeds. సో ఆర్టికల్ 48 చెప్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కౌ స్లాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొహిబిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఒకళ్ళు దాన్ని కన్జ్యూమ్ ఒకళ్ళు కౌని దేవతలాగా పూజిస్తుంటే ఇంకొక రిలీజియన్లో దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఓకే, అఫ్కోర్స్ ఇది సెకండరీ, ఈ డిబేట్ వచ్చేసరికి ఇది సెకండరీ డిబేట్ ఇది. బట్ హియర్ మన ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఈ స్లాటరింగ్ ఆఫ్ కావ్స్ని మిల్చ్ యానిమల్స్, డ్రాట్ క్యాటిల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొహిబిట్ చేయాలి, స్లాటరింగ్ ప్రొహిబిట్ చేయాలి. నెక్స్ట్ వీటి బ్రీడ్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. అందుకనే మనం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చి, ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఈ మనం బ్రీడ్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. ఓకే, మన ఈ కౌస్ని వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ మనం తీసుకుంటే, ద అదర్ సబ్ హెడింగ్ కింద మనం తీసుకుంటే లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనమాట. లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, దే ప్రమోట్ ద ఐడియాలజీ ఆఫ్ లిబరలిజం. అంటే ఏంటంటే ఇక్కడ రేషనల్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, జ్యుడిషియల్ ఇండిపెండెన్సు, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇండివిజువల్ లిబర్టీని, వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్న ప్రిన్సిపల్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కొన్ని ఉన్నాయి. అవే లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే 44 ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు క్వశ్చన్లో అడిగారు ఆర్టికల్ 44ని. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ, అందరికీ కూడా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఓకే అని
ఇక్కడ మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయితే చెప్తుంది. సో అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం తీసుకురావాలి అని అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే అందరికీ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, రకరకాల ఈ రిలీజియన్స్ అన్నిటికీ వాళ్ళ కస్టమ్ మరి లాస్ ఏవైతే ఉన్నాయో, అఫ్కోర్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐపీసీ, సిఆర్పిసి, అఫ్కోర్స్ ఇప్పుడు బిఎన్ఎస్ ఇవయ్యాయి అనుకోండి. సో ఈ లాస్ ఫాలో అవుతూనే వాళ్ళ రిలీజియస్ కస్టమరీ లాస్ ఏవైతే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని తీసేసి ఒకే కోడ్ అనేది ఉండాలి. అంటే అందరికీ ఒకేలా ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ విషయంలో అందరికీ ఒకేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. డైవర్స్ విషయంలో అందరికీ ఒకేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఓకే. సో అడాప్షన్ విషయంలో అందరికీ ఒకేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకు వస్తుంది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి ఆర్టికల్ 44 చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years అని చెప్తుంది. అంటే స్టేట్ ఎడ్యుకేషన్ని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ని ప్రమోట్ చేయాలన్నమాట. ఓకే. సో ఆర్టికల్ 46 చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే సైంటిఫిక్ ఆర్గనైజేషన్, ద స్టేట్ షెల్ ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. ఇది కూడా ఉంది. అసలు ఇలాంటి ఆర్టికల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది కూడా మెన్షన్ చేశారంటే ఇట్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు more than 75% స్టిల్ డిపెండెంట్ ఆన్ రూరల్ ఏరియాస్ అగ్రికల్చర్ మీద. సో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీని మోడర్న్ సైంటిఫిక్ లైన్స్లో దీన్ని స్టేట్ ఆర్గనైజ్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వెల్ఫేర్. ఆర్టికల్ 48A చెప్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వెల్ఫేర్. ఆర్టికల్ 48A చెప్తుంది అనమాట. ఓకే. సో ఈ 48A కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. అంటే మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫారెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అదే టైంలో సెవరల్ వైల్డ్ లైఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లాస్ తీసుకొచ్చాము. ఓకే. దీని తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 తర్వాత మనం సెవరల్ లాస్ తీసుకొచ్చి మన నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ శాంక్చురీస్, నెక్స్ట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని మనం తీసుకొచ్చాం. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 48A కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇట్ ఈస్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే. సో నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ హిస్టారిక్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మన మాన్యుమెంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాజ్మహల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, రెడ్ ఫోర్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సో దీనికి కూడా ఒక ఆర్టికల్ ఉంది. సో నేషనల్ ఇంపార్టెన్స్, అలా హిస్టారిక్ ఇంట్రెస్ట్, లేకపోతే ఆర్టిస్టిక్ ఆబ్జెక్ట్స్, ప్లేసెస్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆర్టికల్ 49 చెప్తుందన్నమాట. నెక్స్ట్, ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్ని రెండింటిని సపరేట్ చేయాలి, రెండు వేరువేరుగా చూడాలి, రెండింటిని కలపకూడదు అని చెప్పడం జరిగింది. ఓకే. అందుకనే మనం చూడండి, ఇంతకుముందు కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేవాళ్ళం. ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని అంటారు కొన్ని స్టేట్స్లో. ఓకే. అయితే అక్కడ బోత్ జ్యుడిషియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ రెండు కలెక్టర్కి ఉండేవి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆ జ్యుడిషియల్ పవర్స్ ఏదైతే ఉందో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని జ్యుడిషియల్ పవర్స్ని సపరేట్ చేసాం. ఓకే. అది ఆర్టికల్ 50 చెప్తుంది అనమాట. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ లా. ఇప్పుడు మనం ఇండియా ప్రోయాక్టివ్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఫ్రమ్ ద బిగినింగ్
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ పీస్ అండ్ లాలో. ఓకే, ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ నేషన్స్, ఫోస్టర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్, ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్. ఇలాగా ఆర్టికల్ 51 చెప్తుందన్నమాట. మన ఫారెన్ పాలసీ ఈ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉందని చెప్పచ్చు. ఓకే, మనం ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ నేషన్స్తో మనం మంచిగానే ఉండడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు చెడగొట్టుకుంటే మనం ఏం చేయలేం, కానీ మనమైతే మంచిగానే ఉండడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాని మనం అప్హోల్డ్ చేస్తాం. ట్రీటీ ఏమన్నా మనం సైన్ చేసే దాన్ని అప్హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బిట్రేషన్ ద్వారా, అంటే కూర్చొని మాట్లాడుకొని ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేసుకోవాలని ఆర్టికల్ 51 చెప్పింది అనమాట. అది మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే, న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు కొత్తగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కొన్నిటిని యాడ్ చేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. అండ్ కొన్ని వాటిని మాడిఫై చేశారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనం ఈ ఆర్టికల్ 39లో ఒక పాయింట్ యాడ్ చేశారు. అదేంటంటే సెక్యూర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఎన్ష్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇది అంటే ఎన్ష్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనే పాయింట్ యాడ్ చేశారు ఆర్టికల్ 39లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 39A కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఈజ్ నాట్ డినైడ్ డ్యూ టు ఎకనామిక్ ఆర్ అదర్ డిజబిలిటీస్. ఆర్టికల్ 39A ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు, దీన్ని డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, అండ్ తర్వాత ఆర్టికల్ 43A కూడా యాడ్ చేశారని కూడా మీకు నేను చెప్పాను. అదేంటంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళకి కొంత రోలు, అవకాశం అనేది కల్పించాలి అని. నెక్స్ట్ ఆర్టికల్ 48A తీసుకొచ్చారు. సో ఈ 48A కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేశారు. అదేంటంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఆర్టికల్ 38లో ఇంకోటి డైరెక్టివ్ యాడ్ చేశారనమాట. అదేంటంటే మనం మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 38కి దీన్ని మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనే దాన్ని యాడ్ చేశారు. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ చేంజ్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ చేసేసారనమాట. ఫండమెంటల్ రైట్ చేసి ఆర్టికల్ 45లో మోడిఫికేషన్ తీసుకొచ్చి, సో ఆ మాడిఫై చేసిన తర్వాత అది ఏమైందంటే ఆర్టికల్ 45 డైరెక్ట్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ until they complete the age of 6 years. Okay, next 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ఏం చెప్తుందంటే దీని ద్వారా కూడా మన ఆర్టికల్ 43B కూడా యాడ్ చేశారనమాట. 43B మనం చెప్పుకున్నాం కదా. 43B ఏంటి? ప్రమోట్ ద వాలంటరీ ఫార్మేషన్, అటానమస్ ఫంక్షనింగ్, డెమోక్రటిక్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయడం కోసం డెవలప్మెంట్, ఫార్మేషన్, అటానమస్ ఫంక్షనింగ్, వీటిని ఈ డెమోక్రటిక్ కంట్రోల్, వీటికి ప్రమోట్ చేయడం కోసం 43Bని యాడ్ చేయడం జరిగింది త్రూ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఓకే, సో ఇవి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏ ఆర్టికల్స్ని యాడ్ చేశారు, నెక్స్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్టికల్లో ఏ పాయింట్ యాడ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ పైన చెప్పిన ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడిగే అవకాశం హై ఛాన్సెస్ ఉన్నాయి. నేను 5 స్టార్స్ ఇస్తాను ఈ వీటికి. ఈ 5 స్టార్స్ ఇక్కడ ఇచ్చాను అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. శాంక్షన్ బిహైండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ.
మనకి సర్ బిఎన్ రావ్, హీఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని క్వశ్చన్ అడుగుతారు. హీఈస్ బిఎన్ రావ్. ఓకే, సో ఆయన ఏమన్నారంటే రైట్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయాలన్నారు. అంటే జస్టిసబుల్ రైట్స్ ఒకటి, నాన్ జస్టిసబుల్ రైట్స్ ఒకటి. సో జస్టిసబుల్ రైట్స్ ఏమో మనకు ఫండమెంటల్ రైట్స్. జస్టిసబుల్ అంటే ఏంటి, మన హక్కులకి ఏదన్నా ఆటంకం కలిగితే మనము కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు, తిరిగి తెచ్చుకోవచ్చు. నాన్ జస్టిసబుల్ అంటే ఏంటంటే యూ కాంట్ గో టు ద కోర్ట్ అండ్ ఆస్క్ ద కోర్ట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్, ఆస్క్ ద కోర్ట్స్ టు ఎన్ఫోర్స్ ఇట్ అనమాట. సో నాన్ జస్టిసబుల్ రైట్స్. సో జస్టిసబుల్ రైట్స్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్, నాన్ జస్టిసబుల్ రైట్స్ వచ్చేసరికి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇలాగా జస్టిసబుల్, నాన్ జస్టిసబుల్గా డివైడ్ చేయాలి, క్లాసిఫై చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ రికమెండేషన్స్ ఏదైతే ఉందో, అంటే బిఎన్ రావు గారు చేసిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఏ జస్టిసబుల్గా చేసి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిసబుల్ చేసి దాన్ని పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అయితే మనకి ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈవెన్ దో దే ఆర్ నాన్ జస్టిసబుల్, దే ఆర్ మోరల్ అండ్ పొలిటికల్ ఫోర్స్ అనేది, మోరల్ ఫోర్స్ లాగా, పొలిటికల్ ఫోర్స్ లాగా ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవి నాన్ జస్టిసబుల్ అయిన ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. అంటే దీని అర్థం ఏంటంటే యూ కాంట్ నెగ్లెక్ట్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈవెన్ దో దే ఆర్ నాన్ జస్టిసబుల్ అనమాట. ఓకే, దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బట్ దే ఇంపోజ్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆన్ ద స్టేట్ అనమాట. అంటే మోరల్ శాంక్షన్ అనేది ఉంటుంది. మోరల్ శాంక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఒపీనియన్లో ఈ గవర్నమెంట్ నాకు ఏమన్నా చేస్తుందా అనే ఆలోచన ఉంటుంది పబ్లిక్కి. గవర్నమెంట్ ప్రజలకి ఏమన్నా చేస్తే ఉంటుంది, లేకపోతే ఇంకో గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. సో ఖచ్చితంగా దీన్ని పక్కన పెట్టలేదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఎట్ ఎనీ కాస్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఓకే, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నారంటే నో మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ కెన్ అఫోర్డ్ లైట్ హార్టెడ్లీ టు ఇగ్నోర్ ద ప్రావిజన్స్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఏ మినిస్ట్రీ అయితే ఉందో, ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉంది అని అంటే ఇట్ కాంట్ ఇగ్నోర్ ద ప్రావిజన్స్ ఆఫ్ డిపిఎస్పీస్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సిమిలర్లీ ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఏ గవర్నమెంట్ విచ్ రెస్ట్ ఆన్ పాపులర్ ఓట్ కెన్ హార్డ్లీ ఇగ్నోర్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ while shaping its policy. If the government ignores them, it will certainly have to answer that before the electorate at the election time. డిపిఎస్పీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకవేళ గవర్నమెంట్స్ కనుక ఫెయిల్ అయితే అవి ఎలక్షన్ ముందు ఓట్లు అడిగేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారనమాట. అందుకనే వీటిని వీ హ్యావ్ లెఫ్ట్ దిస్ టు ద పీపుల్ అని చెప్పేసి. మరి ఫండమెంటల్ రైట్స్ని జస్టిసబుల్ చేశారు, మరి డిపిఎస్పీసీని ఎందుకు జస్టిసబుల్ చేయలేదు, నాన్ జస్టిసబుల్ ఎందుకు చేశారు అని మనకు డౌట్ వస్తుంది. సో ఎందుకు రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పుట్ బర్డెన్ ఆన్ ద స్టేట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే చేయాలి, నెక్స్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచాలి, ఓకే, విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ మీద బర్డెన్ పెంచుతుంది అనమాట. సో బర్డెన్ పెంచినప్పుడు సో గవర్నమెంట్కి అప్పుడే పుట్టిన ప్రజాస్వామ్య వ్యవస్థ డెమోక్రటిక్ గవర్నమెంట్కి రిసోర్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. అంటే యాడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ఇప్పుడు కూడా మనం ఏంటాము, ఇంత పాపులేషన్కి అందరికీ రిసోర్స్ అందించాలంటే స్టిల్ డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్ కాంట్ డూ ఎవ్రీథింగ్. ఓకే, సో యాడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేదు కాబట్టి ఒకవేళ జస్టిసబుల్ చేస్తే ఎవరన్నా కోర్టుకు వెళ్తే కోర్టు కనుక
జస్టిసబుల్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డెన్ పడిద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాస్ట్ డైవర్సిటీ అండ్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉందన్నమాట మన కంట్రీలో. సో ఈ అబ్స్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేయాలంటే ఒక్కసారిగా అయ్యే పని కాదు. ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ చూసుకుంటూ చేయాలి. అందుకనే మనం ఫైర్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మల్టిపుల్ ఛాలెంజెస్ ఇందులో ఉన్నాయి. వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఓకే, మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ రిసోర్సెస్ చూసుకోవాలి. కాబట్టి వీటిని జస్టిసబుల్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ స్టేట్ లైక్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా టు మూవ్ ఎహెడ్ అనమాట. సో అందుకనే ఇట్ వాజ్ లెఫ్ట్ ఫర్ ద స్టేట్. సో స్టేట్ కాంట్ ఇగ్నోర్, గవర్నమెంట్ కాంట్ ఇగ్నోర్ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, దీన్ని ఇగ్నోర్ చేయలేని ప్రిన్సిపల్స్ అనమాట. సో అందుకనే ఇవి ఏదో విధంగా గవర్నమెంట్కి బర్డెన్ అయినా కానీ వీటిని ఇప్పుడు రకరకాల గవర్నమెంట్స్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది, అవునా కదా? ఎస్. నెక్స్ట్ మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి అండ్ ఫండమెంటల్ రైట్స్కి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సో ఈ కీ డిఫరెన్సెస్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ రూపంలో వీటిని అడిగే అవకాశం ఉంటుంది, స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతారు. కాబట్టి నేను డబుల్ స్టార్ పెడుతున్నాను, మీరు రివిజన్ చేయండి దీన్ని. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగిటివ్ అనమాట. దే ఆర్ నెగిటివ్ అండ్ దే ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ సర్టైన్ థింగ్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది స్టేట్ మీద. మీరు ఇది చేయండి, ఇలా చేయండి, ఇది చేయొద్దు అని చెప్తుంది అనమాట. ప్రజలకి ఎక్కువ రైట్స్ ఇస్తుంది, ఎక్కువ పవర్ ఇస్తుంది అనమాట ఫండమెంటల్ రైట్స్. వెరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ పాజిటివ్ టు ద స్టేట్. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గివ్ పవర్ టు ద స్టేట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరికీ న్యూట్రిషనల్ వాల్యూస్ అందించాలి అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా దానికోసం ఏదో ప్రోగ్రామ్ స్కీము ఇంప్లిమెంట్ చేయాలి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. అందరికీ స్కీమ్స్ అందించాలి, ప్రోగ్రామ్స్ అందించాలి అని అంటే ఇప్పుడు ఆధార్ తీసుకొచ్చింది. ఆధార్ వల్ల ఈ ఆధార్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆధార్ని ఉపయోగించుకుంటున్నారు, ఇంకోటి దేనికి ఉపయోగించుకుంటున్నారు, ఆధార్ని ఫర్ సర్వేలెన్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ పాజిటివ్ టు ద స్టేట్ అనమాట. ఓకే, స్టేట్ కెన్ డూ సర్టైన్ థింగ్స్. ఓకే, వెరాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ఓకే, దే ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్. Whereas directive principles are non-justiciable in nature, they are not legally enforceable by the courts for their violation అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఎయిమ్స్ అట్ ఎస్టాబ్లిషింగ్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. మన దేశంలో పొలిటికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఓకే ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయన్నమాట. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసరికి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేయడం కోసం ఇది ఉంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి లీగల్ శాంక్షన్స్ ఉన్నాయి. ఈ లీగల్ శాంక్షన్ అంటే ఏంటి, ఖచ్చితంగా చేయాల్సిందే గవర్నమెంట్. ఈ ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా పనిచేయడానికి లేదు గవర్నమెంట్స్. ఓకే, అండ్ వెరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసరికి మోరల్ అండ్ పొలిటికల్ శాంక్షన్స్ మాత్రమే ఉంది. అంటే మోరల్గా స్టేట్ చేయాలి, ఇట్స్ మోరల్ డ్యూటీ. ఇప్పుడు మ్యాండేటరీ డ్యూటీ, మోరల్ డ్యూటీ అని అన్నాం అనుకోండి, మ్యాండేటరీ డ్యూటీయే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మోరల్ డ్యూటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ మోరల్ డ్యూటీ కనుక చేయకపోతే ఎక్కడ ఎవరు శిక్షిస్తారు అంటే ఇట్ ఈస్ ద పీపుల్ హూ పనిష్ అనమాట. ఓకే, అండ్ వెరాజ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి దే ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండివిజువల్, హెన్స్ దే ఆర్ పర్సనల్ అండ్ ఇండివిజువలిస్టిక్. అంటే పర్సనల్ రైట్స్, ఇప్పుడు ఆ వ్యక్తి ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అన్నమాట. వెరాజ్ ఇది మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే ఓవరాల్ కమ్యూనిటీని, ఓవరాల్ సొసైటీని ప్రమోట్ చేయడానికి కోసం వెల్ఫేర్ యాక్టివిటీస్, సొసైటీ వెల్ఫేర్ కోసం ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఫండమెంటల్ రైట్స్కి జనరల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే సపరేట్గా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు, అంటే సపరేట్ లెజిస్లేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. వెరాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే సపరేట్ లెజిస్లేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ లివింగ్ కండిషన్స్, నెక్స్ట్ బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ చూపించాలి అని చెప్పేసి చెప్తుంది కదా డిపిఎస్పి.
సో చెప్తున్నప్పుడు మనం ఏం చేసాము, మన్రేగా యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ఈ మన్రేగా యాక్ట్ ద్వారా వీఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ పీపుల్. ఓకే, అవునా? సో సపరేట్ యాక్ట్ తీసుకొచ్చి చేసాం అనమాట. నెక్స్ట్, ద కోర్ట్స్ ఆర్ బౌండ్ టు డిక్లేర్ ఏ లా వైలేటివ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. అదే ఇక్కడ డిపిఎస్పిస్ అంటే ఫండమెంటల్ రైట్స్ గనక ఏ లా అయినా ఇఫ్ ఇట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే యువర్ ఫండమెంటల్ రైట్స్ దే కెన్ బి డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ అనమాట. అదే డిపిఎస్పిస్ ఏంటంటే, డిపిఎస్పిస్కి అగెయిన్స్ట్గా ఏదైనా లా చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయలేము, బట్ వెదర్ ఎ లా ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ కెన్ బి డిటర్మైన్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా చేశారు, ఆ లా డిపిఎస్పికి ఎన్ఫోర్స్ చేస్తుంది అనుకున్నాం, డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకో. ఎస్, డిపిఎస్పిలో ఈ రూల్స్లో ఈ రూల్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్ సింక్ అవుతూ ఈ లా ఉంది, సో ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఆధార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఆధార్ వైలేట్స్ రైట్ టు ప్రైవసీ, యువర్ రైట్ టు ప్రైవసీ, బట్ ఆధార్ హెల్ప్స్ టు ప్రమోట్ డిపిఎస్పీస్. ఆధార్ ఉంటే స్కీమ్స్ బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. జన్ధన్, ఆధార్ అండ్ మొబైల్ అని చెప్పి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, సో అది ఆధార్ వల్ల పాసిబుల్ అయింది. ఆధార్ ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగెయిన్స్ట్ యువర్ రైట్ టు ప్రైవసీ, బట్ దాన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది బై ద కోర్ట్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిపిఎస్పీస్ చూద్దాం. థ్యాంక్ యూ.